ఈ అబ్బాయి తన భార్యని 3 సంవత్సరాలుగా చూడలేదు. ఇంకా తనను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఒక బిలియనర్ అయిన అతను సామాన్య వ్యక్తిగా మారువేషం వేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అతను ఉత్సాహంగా ఒక అమ్మాయిని పైకెత్తి గిరిగిరా తిప్పాడు. తనని ముద్దు పెట్టుకోబోతుండగా ఆమె తన మరదలు అని తెలుసుకున్నాడు. ఆ అబ్బాయి తడబడుతూ సారీ చెప్పాడు. దానికి ఆమె నవ్వి మా అక్క గదిలో ఉంది అని చెప్పింది. కానీ అతను తన భార్యను ఆ గదిలో ఎక్కడా చూడలేదు. ఇంతలో బాత్రూమ్ నుంచి ఒక వాయిస్ వినిపించింది, టవల్ అందించమని. అప్పుడు అతను అది తన భార్య అనుకుని స్నానం చేస్తుందని ఊహించాడు. అతను టవల్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. కానీ అనుకోకుండా కాలు జారి కింద పడ్డాడు. లోపల ఉన్న అమ్మాయి గట్టిగా అరిచింది. ఆమె అతన్ని ఒక కామాదుడుగా భావించింది. అతను ఆమె తన భార్య చెల్లెలు ఫ్రెండ్ అని తెలుసుకొని వెంటనే సారీ చెప్పాడు. అప్పుడే అక్కడికి అతని భార్య వచ్చింది. జరిగిన విషయం తెలుసుకొని తనకి చాలా కోపం వచ్చింది. అతను తన భార్యను చాలా మిస్ అయ్యానని, అందుకే తనను పొరపాటుగా అనుకున్నానని వివరించాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతను వాళ్ళందరికీ ఒక పార్టీ ఇస్తాను అని చెప్పాడు. అప్పుడే అతని మరదలు కిచెన్కి వెళ్ళి కొంచెం వైన్ తీసుకురావడానికి చూస్తుంది. కానీ తన ఫ్రెండ్ చూసి అది నిజానికి $2,00,000 విలువైన వైన్ బాటిల్ అని గుర్తుపడుతుంది. అప్పుడు వాళ్ళ మరదలు ఆశ్చర్యపోయింది. తర్వాత వంటగదిలో వాళ్ళు 100 కొద్దీ అదే వైన్ బాటిల్స్ ఉండడం చూస్తారు. ఆ అమ్మాయి తన అక్క నిలదీయాలి అని నిర్ణయించుకుంటుంది. కానీ తన అక్క గదిలో ఆమె ఒక పర్సన్ని చూసింది. అప్పుడు తన అక్క తన బావకి ద్రోహం చేసిందని తనకు అర్థమైంది. అతను పేదవాడు అనుకుని చిన్నచూపు చూసిందని, అందుకే ధనవంతులైన లవర్ని వెతికిందని తెలుసుకుంది. ఈ విషయాన్ని అతనికి చెప్పొద్దని అక్క ఆ అమ్మాయితో చెప్పింది. ఆ అమ్మాయి తన అక్క తప్పు చేసిందని చెప్పింది. ఆమె ఈ సంబంధాన్ని ఇంకా కొనసాగించొద్దు అని చెప్తుంది. తర్వాత ఆ అమ్మాయి తన భావన వెతకడానికి బయటకు వెళ్తుంది. అతను చాలా కూల్గా వైన్ తాగుతూ కనిపించాడు. ఇది చూసి ఆమె అనుమానపడింది. అప్పుడే తన మరదలు వస్తుందని ఆ అబ్బాయి చూస్తాడు. అతను వెంటనే తన మేడ్ని కూర్చోమని చెప్తాడు, అనుమానం రాకుండా ఉండేందుకు. అలానే అతను ఆ అమ్మాయి ఒక పెద్ద సిటీకి చెందిన బిజినెస్ ఉమెన్ అని, తను ప్రత్యేకంగా కూరగాయలు కొనడానికి పల్లెటూరుకు వచ్చిందని అబద్ధం చెప్తాడు. కానీ అప్పటికే తన మరదలకి డౌట్ వచ్చి ఉంటుంది.